హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి, మీకు కొంచెం అన్న హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం రండి. ఇదిగోండి, ఈరోజైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నేనైతే గట్టిగా నిర్ణయించుకున్నానండి 11 కేజీలు తగ్గాలని. నేను ఉండవలసిన దానికంటే 11 కేజీలు బరువు ఎక్కువ ఉన్నాను. అయితే మేమైతే ఇంట్లో మా పిల్లలు కానీ మేము కానీ ఇంట్లో అప్పుడప్పుడు 2 నెలలకోసారి ఇలా బరువులు అయితే చూసుకుంటాము. ఇంకా మా పిల్లలైతే వాళ్ళు కరెక్ట్గా ఉండవలసిన బరువే ఉంటారండి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. మంతెన సత్యనారాయణ రాజు గారి వీడియోస్ అన్నీ వీళ్ళు కూడా వీళ్ళే బాగా ఫాలో అవుతారండి. ఇంకా సాయంత్రం 6 దాటినాకైతే మా పెద్ద బాబు కానీ మా పాప కానీ అసలు ఏం తినరు. 6 లోపే అన్నమాట. 6 లోపు కూడా వండినవి కాకుండా ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇలాంటివే తింటారు ఎక్కువ. ఇంకా పిల్లలే ఉండగలిగింది మనం ఉండలేము అనుకుని నేనైతే గట్టిగా అయితే ఇంకా ఇంట్లోనే చిన్న చిన్న యోగాలు, ఎక్సర్సైజ్లు అవి చేస్తానండి. ఫుడ్ కూడా కొంచెం జాగ్రత్తగా, నేను కూడా కొంచెం కంట్రోల్లో ఉంటే ఇంకా మా పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోగలను. నాకు కూడా ఈ షుగరు, థైరాయిడ్ ఇవి కూడా నార్మల్లోకి వస్తాయి. మొన్న డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. మీరు ట్యాబ్లెట్ ఏం అవసరం లేదండి, ఇంకొంచెం డైట్ ఫాలో అవ్వండి. కొంచెం వెయిట్ తగ్గారంటే మీకు ఇంక అసలు ట్యాబ్లెట్ అనే పనే ఉండదు. షుగర్నే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఇదిగోండి, మా పిల్లలైతే నువ్వు బరువు తగ్గినాకే వేరే వాళ్ళకి చెప్పంటారు. నువ్వు తగ్గకుండా ఎవరికి చెప్పొద్దు. నువ్వు వెయిట్ లాస్ ప్రోగ్రాంలు మీరు తగ్గండి, లేకపోతే మీరు తగ్గండి అనే ఉచిత సలహాలు ఇవ్వద్దు. నువ్వు కంప్లీట్గా వెయిట్ తగ్గినాక అప్పుడు వేరే వాళ్ళకి చెప్పంటారండి. అది కూడా నిజమే. నేనైతే ఇంతవరకు ఎవరికి మీరు తగ్గండి అని చెప్పలేదు. ఇక నుంచి అయితే నేను తగ్గినాకే నేనైతే ఒక డైట్ చార్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. శాంతిశ్రీ గారు పాపం నాకు చాలాసార్లు కామెంట్ చేశారు. నేను కూడా డైట్ చార్ట్ అన్నీ కంప్లీట్గా రాసుకొని మీకు కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇదిగోండి, మా పిల్లలు కూడా ఉండవలసిన బరువే ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరూ ఎక్కువ లేరండి. వీళ్ళు చాలా జాగ్రత్తగానే, ఇంకా మా చిన్నోడే కొంచెం అలా ఇలా తింటాడు కానీ ఇంకా పెద్దోళ్ళు ఇద్దరు అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళని చూసి నేను అనుకుంటాను నేను కూడా చాలా నేర్చుకోవాలని. ఇదిగోండి, వీడే అనమాట ఎక్కువ జోకులు వేసేది. ఏంటమ్మా నువ్వు తగ్గకుండా మాకు చెప్తున్నావు అంటున్నాడు. మనల్ని విమర్శించే వాళ్ళు బయట ఎక్కడో కాదండి, మన ఇంట్లోనే ఉంటారు, మన పిల్లలే ఉంటారు. వీడే అనమాట మాటికి నువ్వు తగ్గు, నేను చిన్నప్పుడు చూసిన దగ్గర నుంచి నువ్వు వింతే ఉన్నావమ్మ అంటాడు. మీరు నా పాత ఫొటోస్ చూశారు కదండి, నేనైతే అంత లేను. తర్వాత మా చిన్నబాబు పుట్టినప్పుడే నాకు సిజేరియన్ అయింది. అప్పుడే ఆ తర్వాతే పెరిగాను అనమాట. పిల్లలకు ఒక 10 ఏళ్ళ తర్వాత నుంచే పెరిగాను. అయితే అంతకుముందు కూడా నేను 76, 77 ఉండేదాన్ని. అయితే మెల్లిమెల్లిగా తగ్గానండి. ఒక 68 వరకు వచ్చాను. వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఒక 2 కేజీలు పెరిగాను అనమాట. ఇంకా పెరగకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇదిగోండి, నేను హాస్పిటల్లో చూసింది 70 కేజీలు అంటే అటు ఇటుకు అంతే. ఇంకా నేనైతే గట్టిగా నిర్ణయించుకున్నానండి 11 కేజీలు తగ్గినాకే. ఇదిగోండి, వెనకాల వీడి కాలు పెట్టి ఇంకా ఎక్కువ చూపిస్తున్నాడు అనమాట. వీడే మా ఇంట్లో ఎక్కువ అల్లరి చేసేది, విసిగిచ్చేది. ఇదిగోండి, ఇంకా మా పిల్లలు మేమైతే ఇంత వెయిట్లు ఉన్నాం అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఇంత ఉన్నారు. వీళ్ళందరికంటే నేనే ఎక్కువ ఉన్నానండి. ఇదిగోండి, ఇంకా మీకు ఎప్పుడు చూపించినట్టే బ్రేక్ఫాస్ట్ అయితే నేను మన వీడియోస్ చూస్తున్నారు కదా మీరు. నేనైతే ఒక 4-5 కోవిడ్ ముందు నుంచేనండి ఇంకా మార్నింగ్ టిఫిన్ అనేది వండడం మానేసాం మేము. అందుకే మాకు ఏ జ్వరాలు కానీ ఏ వచ్చినా ఈజీగా చాలా ఇదిగా తగ్గిపోతాయండి. మాకు ఇమ్యూనిటీ అయితే పిల్లలకి నాకు కూడా ఇమ్యూనిటీ బాగుంది. ఇదిగోండి, మీరు కూడా ఇంట్లో పిల్లలకి మార్నింగ్ పూట, పిల్లలకే కాదు మీరు కూడా ఇంకా కొద్దిగా మామూలు ఇడ్లీ దోశల కంటే ఇదే కొద్దిగా కష్టం అండి. ఇవన్నీ మనం క్లీన్ చేసుకొని ఇవన్నీ ఒలుచుకుని ఇదే టైం ఎక్కువ పట్టుద్ది. అయినా సరే మన ఆరోగ్యం మన చేతుల్లోనే మనం ఉంచుకోవాలి కాబట్టి కొంచెం శ్రమ అండి. ఇంట్లో ఏది ఉంటే అది. నా దగ్గర 2 క్యారెట్లు, కొన్ని కివీస్ అవి తీసుకున్నాను. ద్రాక్ష పళ్ళు ఇవైతే ఎక్కువసేపు కడిగి నీళ్ళల్లో ఉంచుతాను. కొన్ని డేట్సు, చిలకడ దుంప. షుగర్ ఉన్న వాళ్ళు చిలకడ దుంపను ఒక్క ముక్కే తినండి.
కొద్దిగా తినండి, ఎక్కువ వద్దు. అయితే నాకు లక్ష్మీ ప్రసన్న కామెంట్ చేశారు, ఆంటీ మీరు బ్లడ్ పెరగడానికి మీరు వీడియోస్ చేయండి అని. ఏం లేదు నాన్న, ఇదిగో బ్లడ్ పెరగడానికి అయితే ఇగోండి నేనైతే బీట్రూట్ ఇది వండడానికని తీసుకొచ్చాను. ఇంకా ఈరోజు ఎందుకులే అని చెప్పి క్యారెట్ బీట్రూట్ అన్నీ కోసేసి పిల్లలకి చూడండి నేను ఎలా ప్లేట్లో పెట్టానో. పిల్లలకి కానీ పెద్దోళ్ళు మీరుకైనా నాన్నగారికైనా బ్రదర్కైనా మన తమ్ముడికైనా ఎవరికైనా మీరు ఇలాగే ఇవ్వండి. ఇదిగోండి ఒక ప్లేట్ మీరు కంప్లీట్గా ఇంట్లో జాంకాయ ఉన్నా సరే ఇదిగోండి బీట్రూట్ క్యారెట్ యాపిల్ కివి చిలకడ దుంప అయితే అది ఒక్కటే బాగుంది, అన్నీ పాడైపోయినాయి. అందుకని ఒక్కొక్కరికి ఒక ముక్క వేసాను. ఇలా 2 డేట్స్, కొన్ని స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇవ్వండి, కాలేజీ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళకైతే అసలు చాలా మధ్యాహ్నం వరకు అయితే కంప్లీట్గా అసలు ఆకలి వేయదు వాళ్ళకి. ఇది మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇలా తినండి. ఇంట్లో ఏది ఉంటే అదండి. నేనైతే ఒకరోజు జ్యూసులు చేస్తాను, రోజు జ్యూసులే కాకుండా ఒకరోజు ఇలా ఇస్తాను. జ్యూసులు తాగని పిల్లలు ఉన్నారనుకోండి, మా ఇంట్లో మా పెద్ద బాబు అయితే తాగడు, ఇంకా వాడికి ఇలా కోసిస్తాను అనమాట. ఇంకా వాళ్ళందరికీ ఇలాగే కోసాను. మామిడికాయ ఉంటే మామిడికాయ, మనకి ఏ సీజన్లో దొరికేవి అవి. కొంచెం రిస్క్ అనుకుంటామండి, కొంచెం పని అనుకుంటాం. మనకి ఇడ్లీ మినపప్పులు వేరుశనగుళ్ళు మంచి నూనెలు ఇవి ఆయిల్ వీటికి కూడా మనకి ఎక్కువే ఖర్చు అవుతుంది, తక్కువేం అవ్వట్లేదు. కాకపోతే మనం అయితే చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన పిల్లల్ని చూసుకోవాలన్నా మన ఫ్యామిలీని చూసుకోవాలన్నా మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇదిగోండి లంచ్ అయితే నేనైతే ఈరోజు ఇంకా చపాతీ కానీ అవేం చేయలేదు. నేనైతే ఇలా పిల్లలకైతే ఇంకా చపాతీను కోడిగుడ్డు కూర విడిగా వండాను, అది క్లిప్పింగ్ అయితే తీయలేదు. నేనైతే కొద్దిగా రాత్రి అన్నం ఉంటే కొద్దిగా ఇలా పెరుగులో వేసి నానబెట్టాను. ఇదైతే మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుద్దండి కొద్దిగా పులిస్తే. నాకైతే ఇలా తినడం ఇష్టం అనమాట. కొన్ని దానిమ్మ గింజలు లేదా ఉల్లిపాయ ముక్కలు కానీ ఏదైనా ఒక్కోసారి ఇలా తింటే కూడా బాగుంటుంది. ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు, లేకపోతే అరటిపండు, మీకు అరటిపండు ఇష్టం అనుకోండి ఒక 2-3 ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోండి. నేనైతే ఇదిగోండి ఇలా కట్ చేసి ఇలా వేసుకుని ఈ దానిమ్మ గింజలను అయితే ఇలా వేసుకొని ఇలా మధ్యాహ్నం లంచ్ అయితే ఇలాగే తిన్నాను. ఈ సమ్మర్లో అయితే మన కడుపుకు కూడా చల్లగా హాయిగా ఉంటుందండి. ఇంకా డిన్నర్కి వచ్చేసి అయితే ఇదిగోండి ఈ రాగి జావా, నేను ఈ రాగులు కూడా మరపట్టించి తెచ్చుకుంటాను అనమాట. మా పాప కూడా తాగుద్ది, ఇంకా మా పాప కూడా తాగుతానంటే. పిల్లలకైతే మీరు ఇలా కొన్ని జీడిపప్పులు అవి బాదం పప్పులు అలా కోసి వేశారనుకోండి, ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిండిని నేను ఇలా ఒక 2 స్పూన్ల పిండిని మధ్యాహ్నమే కలిపి పెట్టేసుకున్నాను. కొద్దిగా ఈ రాగి జావ కూడా అప్పటికప్పుడు కాకుండా కొద్దిగా పులిసింది అనుకోండి, ఇది కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి. అందుకే నేను మధ్యాహ్నం నానబెట్టేసి ఇప్పుడు చేస్తున్నాను. మనకి ఎంత కావాలో అంత చూసి వేసుకోవచ్చు. ఇంకా మా పాపకి నాకైతే కరెక్ట్గా 2 గ్లాసులకు వచ్చేటట్టు వేశాను నేను. మా పాపకు కొద్దిగా బెల్లం వేశాను, కానీ నేనైతే వేసుకోకుండా మామూలుగా తాగేసాను. మళ్ళీ ఎందుకు ఈ షుగర్ గోల ఒకటి, మళ్ళీ షుగర్ పెరుగుద్దని చెప్పి. ఇదిగోండి మీరు ఇంట్లో ఎలా డైట్ ఫాలో అవుతున్నారో మీకు తెలిసినవి కూడా నాకు కొంచెం కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా తెలిసిన హెల్తీ రెసిపీస్ ఉన్నా, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్నా నాకైతే కామెంట్ చేయండి. ఇదిగోండి హాస్పిటల్లో నాకైతే ట్యాబ్లెట్లు ఇచ్చారని చెప్పాను కదండి. నేనైతే ట్యాబ్లెట్లు వాడడం చాలా తక్కువ అండి. చూపించుకొని వస్తాను కానీ ఇప్పుడైతే అసలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అనమాట, ట్యాబ్లెట్లు వేసుకోను. ఇదిగోండి ఇదేమో విటమిన్ B12 ఇచ్చారు. అయితే నేను చప్పరిచ్చే ట్యాబ్లెట్లు, ఇది కూడా చప్పరిచ్చేదే. నేనే లోపల ట్యాబ్లెట్ ఉంటుందేమో అనుకున్నాను ఇందులో. ఇదిగోండి ఇదేమో ఉదయం రాత్రి తిన్న తర్వాత బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ తగ్గడానికి, షుగర్ను కూడా కంట్రోల్ చేయడానికి మెట్ఫార్మిన్ అండి ఇది. ఈ ట్యాబ్లెట్ ఇవి ఇచ్చారనమాట. తీసుకొచ్చాను కానీ ఇంతవరకు వేయలేదు నేను, ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని. ఇదిగోండి ఆ కవర్ అయితే ఇప్పుడే తీసాను నేను. ఇంకా కొన్ని మల్టీవిటమిన్ రాశారండి. నేనేమో ఎక్కువ మళ్ళీ అలా తీసుకొచ్చి అక్కడ పెట్టేయడం ఎందుకని చెప్పి నేను అన్నీ కొనలేదు. ఇదేమో ఇదిగోండి విటమిన్ B12 కదా, ఇది ట్యాబ్లెట్లా ఉంటుంది అనుకున్నాను. నేనైతే ఈ మధ్య వాడలేదు కాబట్టి చూడలేదు. లోపలేమో చిన్న చిప్పు లాంటిది ఉందండి, చిన్న పేపర్ లాగా, అదే అనమాట చప్పరిచ్చేది. హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చేటప్పుడే నాకు ఆ మెడికల్ షాప్ దగ్గర వాళ్ళు ఇలా ఇస్తే ఏంటమ్మా అంటే, లేదంటే ఇప్పుడు ఇలాగే వస్తున్నాయి, నోట్లో పెట్టుకొని చప్పరిచ్చడమే 3 రోజులకు ఒకసారి అనమాట. ఇవైతే కొన్ని తీసుకున్నాను, విటమిన్ C అయితే కొన్ని తీసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంది, ఇది నోట్లో పెట్టుకొని చప్పరించడమే. అదండి ఈరోజు వీడియో.
ఇదిగోండి మా పిల్లల్ని చూసుకోవాలంటే నేనే ఉన్నాను. మీరు అనుకోవచ్చు ఏంటబ్బా ఈ జ్యూస్లు ఏంటి, ఈ ఫ్రూట్స్ ఏంటి, ఇవేంటి ఇలా చేస్తుంది అనుకుంటున్నారేమో. నేను ఇప్పుడు మా పిల్లల్ని చూసుకోవడానికి ఇదిగోండి మా ఫ్యామిలీ అనమాట. మా ఫ్యామిలీ మా వారు ఇప్పుడు మా వారు లేరు. వీళ్ళ ముగ్గురిని సెటిల్ చేయాలన్నా, వీళ్ళు చదువులు అయ్యి వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే మెయిన్ నేను ఆరోగ్యంగా ఉండాలి. నాకు పెద్ద కోరికలు అసలు ఏం లేవు, కానీ వీళ్ళ పెళ్ళిళ్ళు చేసే వరకు ఉంటే చాలానే కోరిక అయితే ఉందండి. అది మన బాధ్యతలు అనేది మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే ఈ రోజులు కూడా బాగాలేదు, చూస్తున్నాం కదా బయట. అందుకనే నాకు ఒకటేనండి, ఏం లేదు, వీళ్ళు ముగ్గురు సెటిల్ అయ్యే వరకు ఉంటే చాలని. మీరు కూడా చాలా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.